ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिन्निति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం ఇవాళటి భగవద్గీత క్లాస్కి. సో నిన్నటి క్లాస్లో మనము 14వ అధ్యాయం ఏదైతే ఉందో ప్రకృతి యొక్క త్రిగుణాలు, అందులో 4వ శ్లోకం వరకు మనము సమ్మరీ చూసాము. రైట్. సో ఇవాళ మనం కంటిన్యూ చేద్దాం. సో పోయినసారి మనం 5వ శ్లోకంలో ఆపామన్నమాట. ఓకేనా? సో 4వ శ్లోకంలో భగవంతుడు ఏమన్నారు? సర్వయోనిషు కౌంతేయ మూర్తయ సంభవంతి యః తాసాం బ్రహ్మ మహద్యోనిర్ అహం బీజ ప్రదప్పితః అని చెప్పారు. ఐ థింక్ దట్ ఈస్ ద 4th వర్స్. రైట్. అందులో ఆ, మహత్తత్వము, బ్రహ్మము అంటే మహత్తత్వాన్ని నేను బీజప్రదానం చేస్తాను. దాని ద్వారా అనేక జీవాత్మలందరూ కూడా ఈ యొక్క భౌతిక ప్రకృతిలో ప్రవేశిస్తారు. ఇంకా వాళ్ళకి వేరే వేరే రకాల శరీరాలు దక్కుతాయి. సో ఎవరికి ఎటువంటి శరీరం దక్కుతుంది, అది వాళ్ళ యొక్క పూర్వకర్మని బట్టి నిర్ణయింపబడుతుంది. చాలా చాలా సింపుల్గా చెప్పాలంటే, సో ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో జీవాత్మలందరూ కూడా ఎక్కడ రావడము, వేరే వేరే శరీరాలను తీసుకోవడం, ఇదంతా కూడా భగవంతుడి యొక్క ఆయోజన ద్వారా జరుగుతుంది అనే విషయం మనం తెలుసుకోవచ్చు. దాని తర్వాత 5వ శ్లోకంలో, అది కూడా ఆల్రెడీ అప్పుడు మనం చర్చించాము. ఈ విధంగా జీవాత్మ ఈ మహత్తత్వంలోకి ప్రవేశించి ఒక రకమైనటువంటి శరీరం తీసుకున్నప్పుడు త్రిగుణాల ద్వారా బంధింపబడతాడు జీవుడు. రైట్. సో జీవాత్మ ఇక్కడికి వచ్చింది, వచ్చిన తర్వాత 3 గుణాలు ఆ జీవాత్మని గట్టిగా పట్టేసుకొని పెడతాయి ఇక్కడ. అదే సత్వగుణము, రజోగుణము మరియు తమో గుణము. సో ఈ అధ్యాయం అంతా కూడా దాని గురించే ఉంది ప్రత్యేకంగా. అండ్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మన ప్రత్యేకంగా సాధక భక్తులు ఎవరైతే ఉన్నారో, సాధక భక్తులు అంటే ప్రత్యేకంగా మనం త్రిగుణాల అధీనంలో ఉన్నట్టు లెక్క. శుద్ధ భక్తులు వాళ్ళు శుద్ధ సత్వంలో ఉంటారు. ఆ సత్వగుణాన్ని కూడా అధిగమించేసి వాళ్ళు ఇంకా మీదికి వెళ్ళిపోతారనమాట. కరెక్ట్. సో కానీ మనమందరం కూడా సాధన చేసే భక్తులము. అందుకనే ఎప్పుడెప్పుడు మనకి మూడు బాగుంటుంది, మూడు బాగుండదు, ఎప్పుడెప్పుడు దుఃఖం అవుతుంది. కృష్ణ ఎందుకు నన్ను ఇంత పరీక్షిస్తున్నావు అని ఎప్పుడెప్పుడు కృష్ణుడి మీదే మనకు అనిపిస్తుంది. లేకపోతే ఎప్పుడెప్పుడు మనతో పాటు ఉండే భక్తులు కూడా మనకు అనుకున్న విధానంగా ప్రవర్తించకపోతే మనకు ఫ్రస్ట్రేషన్ వస్తుంది. సో ఇవన్నీ ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో మెటీరియల్ ప్లాట్ఫామ్లో, ఎప్పుడు నచ్చడము, ఎప్పుడు నచ్చకపోవడము, ఎప్పుడు ఎగ్జైట్ అవ్వడము, ఎప్పుడు అహంకారంగా అనిపించడం, గర్వపడడము, ఇవన్నీ కూడా గుణాల ప్రభావం వల్ల జరుగుతాయి అన్నమాట. అండ్ ఇట్ ఈస్ న్యాచురల్. మానవ దేహం ఉంది అని అంటే ఖచ్చితంగా ఎమోషన్స్ ఉంటాయి, అది కాదనట్లేదు. కానీ అవన్నీ ఉన్నప్పటికీ మన సాధన మనం కంటిన్యూ చేస్తూ ఉండాలి. దట్ ఈస్ ద సక్సెస్ ఫర్ అస్. సో అందుకనే ఈ 3 గుణాలు బంధిస్తాయి అని 5వ శ్లోకంలో భగవంతుడు చెప్పారు. సో ఇవాళ 6, 7, 8 ఈ 3 శ్లోకాలు చూద్దాం. 6 సత్వగుణం గురించి చెప్తున్నారు భగవంతుడు, 7 రజోగుణము, 8 ఏమో తమోగుణం గురించి చెప్తున్నారు. ఓకే. సో నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. సో దయచేసి చదవాలనుకునే వాళ్ళు మీరు హ్యాండ్ రైస్ చేయొచ్చు. సో లెట్ మీ జస్ట్ ట్రై టు ఓపెన్ వేర్ ద వర్స్ ఇస్ రైట్ నౌ. ఒక్క నిమిషం ఉండండి. చెప్పినట్టుగా పర్వాలేదు, చెయ్యి కనపడుతుంది, ఒక్క సౌండ్ నిమిషం వస్తుంది. ఎస్, జయశ్రీ మాతాజీ మీరు హ్యాండ్ రైస్ చేశారు. 6వ శ్లోకం చదవండి మాతాజీ, స్క్రీన్ మీద ఉంది. హరే కృష్ణ ప్రభుజీ. చదవండి మాతాజీ. హరే కృష్ణ. తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశమనమా
ప్రకాశమనామయం సంగసంగేన బధ్నాతి జ్ఞానసంగేన చానఘా. తాత్పర్యం: ఓ పాపరహితుడా, సత్వగుణము ఇతర గుణాల కంటే నిర్మలమైంది అయిన కారణంగా ప్రకాశింపజేస్తూ మనిషిని సమస్త పాపాల నుండి విముక్తం చేస్తుంది. ఆ గుణంలో నెలకొన్నవారు సుఖము జ్ఞానము అనే భావనచే బద్ధులవుతారు. ఉమ్, హరే 7 కూడా కృష్ణ. చదవండి, 8 కూడా చదవండి, 3 చదివేసేయండి. ఓకే. ఉమ్, 7వ శ్లోకం. రజో రాగాత్మకం విద్ధి తృష్ణా సంఘ సముద్భవం తన్ని బధ్నాతి కౌంతేయ కర్మ సంఘేన దేహినం. తాత్పర్యం: ఓ కుంతీపుత్ర, రజోగుణము అపారమైన కోరికలు, ఆశల నుండి ఉద్భవిస్తుంది. దీని కారణంగా దేహధారి అయిన జీవుడు కామ్యకర్మలలో బద్ధుడవుతాడు. 8వ శ్లోకం. ఎస్. తమస్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం ప్రమాదాలస్య నిద్రాభి సన్నిబధ్నాతి భారత. తాత్పర్యం: ఓ భరతవంశీయుడా, అజ్ఞానము నుండి పుట్టినట్టి తమోగుణము దేహధారులైన సమస్త జీవులకు భ్రమను కలిగించేదని తెలుసుకోవలసింది. జీవుడిని బంధించే పిచ్చితనము, సోమరితనము, నిద్ర అనేవి ఈ గుణము వల్ల కలిగే ఫలాలు. హరే కృష్ణ. హరే కృష్ణ. చాలా బాగా చదివారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడ చాలా చాలా క్లియర్గా కొన్ని విషయాలు భగవంతుడు ఎక్స్ప్లెయిన్ చేశారు. సో 6వ శ్లోకం మీద ఫోకస్ చేద్దాం. 6వ శ్లోకంలో భగవంతుడు సత్వగుణం గురించి చెప్తున్నారు. సో సత్వగుణములో ఉండేటటువంటి వ్యక్తి ఎటువంటి లక్షణాలను ప్రదర్శిస్తాడనేది. సో తత్ర సత్వ నిర్మలత్వాత్. నిర్మల, మల అంటే చెడు, చెడు పదార్థం. నిర్మల అంటే చెడు లేనటువంటిది, రైట్. సో సత్వగుణంలో ఉండే వ్యక్తి ఒక శుద్ధమైన జీవితాన్ని నిర్వహిస్తాడనమాట, నిర్మలమైనటువంటి జీవితము, రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్, నిర్మలమైనటువంటి జీవితం అంటే ఏంటి? పాపరహితమైనటువంటి జీవితం. సో మలము అని అంటే యాక్చువల్గా మనలో ఉండేటటువంటి ఆ మలీనత ఏదైతే ఉందో, పాపం చేసి ఇంద్రియ భోగం చేయాలనేటువంటి కోరిక, అదే మలీనత. సత్వగుణంలో ఉండే వ్యక్తికి అటువంటి ప్రవృత్తి ఉండదన్నమాట. తన శుద్ధమైన జీవితాన్ని నిర్వహిస్తాడు. అందుకనే నిర్మలత్వ, ఇట్ ఈస్ ప్యూర్. దాని తర్వాత ప్రకాశం, ప్రకాశకం. ప్రకాశకం అంటే అది ఏ విధంగా అనేది అంధకారంలో ఒక వెలుతురు వస్తే ఏ విధంగా రూమ్ అంతా కూడా వెలుతురు వచ్చేస్తుంది. సో రూమ్ అంతా కూడా వెలుతురు వచ్చినప్పుడు ఏమవుతుంది? అంతా కూడా ఉన్నట్టుగా కనిపిస్తుంది, అవునా? సో అంధకారంలో మీరు ఒక 10 కేజీలు బంగారం పెట్టినా, నగలు పెట్టినా, ఒక 10,000 రూపాయల క్యాష్ పెట్టినా కానీ ఏమీ అర్థం కాదు. అంధకారంలో అంతా ఒక తీరుగానే ఉంటుంది. ఏంటది? అంతా బ్లాక్గా ఉంది, అవునా? కానీ లైట్ వేసాక అర్థమవుతుందో, ఇక్కడ డబ్బు ఉంది, ఇక్కడ బంగారం ఉంది, ఇక్కడ చెత్త ఉంది, ఏది మంచిది ఏది కాదనేది అర్థమవుతుంది, రైట్. సో ఆ విధంగా ఇది మన హృదయంలో నుండి ఒక జ్ఞాన దీపాన్ని వెలిగించే సమానం అన్నమాట ఈ సత్వగుణం, రైట్. సో అందుకనే జ్ఞానదీప్ అనే పదాన్ని భగవంతుడు ఉపయోగిస్తారు భగవద్గీతలో కూడా. ఆ అజ్ఞానంలో ఉన్నప్పటికీ ఒకవేళ ఒక వ్యక్తి నా యొక్క శరణాన్ని తీసుకొని భక్తి చేస్తే, తేషాం ఏవానుకంపార్థం అహమజ్ఞానజం తమః నాశయామ్యాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వత. కృష్ణుడు అంటున్నారు, ఆ జ్ఞానదీపంతో తన హృదయంలో ఉండే అంధకారాన్ని తొలగిస్తానని, రైట్. సో అది డైరెక్ట్గా కృష్ణుడు చేసేటటువంటిది. కానీ ఇక్కడ ఒక వ్యక్తి సత్వగుణ జీవన శైలిని పాటిస్తే కూడా తన హృదయంలో ఆటోమేటిక్గా ఏమవుతుంది? జ్ఞానదీపం వెలుగుతుంది. దేని ద్వారా తనకు తెలుస్తుంది, అరే జీవితం అంటే ఏంటి, దేని గురించి కష్టపడాలి, దేని గురించి కష్టపడకూడదు, ఫుల్ క్లారిటీ తనకి వస్తుందన్నమాట. సో అది ఒక సత్వగుణంలో ఉండే వ్యక్తి యొక్క లక్షణము. దాని తర్వాత అనామయము. అనామయం అంటే ఎటువంటి పాప ఫలాలు ఉండవు, రైట్, తను చేసే కార్యాలకి. ఎందుకంటే హీఈస్ లివింగ్ అ ప్యూర్ లైఫ్. సో శుద్ధంగా ఉంటే మరి పాపాలు ఎందుకు అంటుకుంటాయండి? అవునా కాదా? శుద్ధంగా ఉంటే పుణ్యం చేస్తాడు ఒక వ్యక్తి. అఫ్ కోర్స్ పుణ్యకర్మ ఫలితం వస్తుంది, దరి వేరే విషయం. కానీ అనామయం అని అంటే పాపం ఉండదు, పాపకర్మ ఫలితము ఉండదు. ఉమ్. దాని తర్వాత సుఖ సంగేన బధ్నాతి. కానీ ఒక ప్రాబ్లం ఉంది ఇక్కడ. ఏంటి? సత్వగుణము కూడా ఒక వ్యక్తిని బంధిస్తుంది. అంతే, కేవలం వ్యక్తి సత్వగుణంలో ఉన్నాడు, తను పాపరహితుడు అయ్యాడు, దాని అర్థము తనకి మోక్షం లభించింది
అని కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రభుపాదుల వారు ఏం ఉదాహరణ ఇచ్చారు సత్వగుణంలో ఉండేవాళ్ళంటే, ఫర్ ఎగ్జాంపుల్ గొప్ప గొప్ప సైంటిస్టులు ఎవరైతే ఇంటలెక్చువల్ వర్క్ చేస్తారో, ఎస్ ఆర్ నో. ఫర్ ఎగ్జాంపుల్ మనము 4 వర్ణాలలో కూడా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, అందులో విచ్ ఈస్ నోన్ as ద మోస్ట్ ఇంటెలిజెంట్ క్లాస్, దట్ ఈస్ ద బ్రాహ్మణ. బ్రాహ్మణ అంటేనే తనకి తెలివి ఉండాలి. ఏం తెలివి? 2 + 2 4, tan స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఏంటి, అది కాదు. తనకి తెలుస్తుంది జీవితంలో దేని గురించి మనం కష్టపడాలి, దేని గురించి కష్టపడకూడదు, జీవితం అంటే ఏంటి, మృత్యు తర్వాత ఏమవుతుంది, ఈ అండర్స్టాండింగ్ ఉంటుంది. ఆ అండర్స్టాండింగ్ ఉన్నందువల్లే తను దైవ కార్యాలలో నియుక్తమై భగవంతుడికి దగ్గరగా ఉంటాడు బ్రాహ్మణుడు. అలా ఉన్నందువల్ల తనకు ఒక అర్హత లభిస్తుంది. ఏంటది? ఇతర క్షత్రియులకు, వైశ్యులకు అందరికీ కూడా తను దారి చూపించగలుగుతాడు. ఒక గురువుగా తను వేరే వాళ్ళకి ఒక ఆదర్శవంతంగా నిలిచి వాళ్ళకి భగవత్ మార్గం చూపిస్తాడనమాట. అంత పెద్ద పాత్ర ఒక బ్రాహ్మణుడు నిర్వహిస్తాడు. సో బ్రాహ్మణుడు అంటే ఇక్కడ ఎవరు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు కాబట్టి, లేకపోతే ఇక్కడ శిఖ పెట్టుకున్నారు కాబట్టి బ్రాహ్మణుడని కాదు. అవునా? బ్రాహ్మణుడు అంటే గుణాలను బట్టి బ్రాహ్మణుడు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. లేకపోతే ఈ కాలంలో బ్రాహ్మణ కులంలో పుట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు నా ఫ్రెండ్స్. ఏది పడితే అది తింటారు, ఏది పడితే అది తాగుతారు. సో అటువంటి వాళ్ళ గురించి ఇక్కడ మాట్లాడట్లేదు. సో ఆ బ్రాహ్మణ ఈజ్ సపోజ్ టు మీన్ సత్వగుణ. క్షత్రియ సత్వగుణము మరియు రజోగుణము యొక్క ప్రత్యేకమైనటువంటి, ప్రత్యేకంగా రజోగుణం ఉంటుంది క్షత్రియుడిలో. ఇంకా వైశ్య అంటే అందులో రజోగుణము, అట్ ద సేమ్ టైం లిటిల్ మిక్స్ ఆఫ్ తమోగుణం ఈజ్ ఆల్సో దెన్. శూద్ర ఈజ్ నోన్ అస్ బీయింగ్ ఇన్ తమోగుణ. ఆ విధంగా గుణాల అనుసారంగా కూడా వర్ణాలు నిర్ణయింపబడతాయి. అయితే ఈ సైంటిస్ట్, ఫిలాసఫర్స్, పోయిట్స్ ఉంటారు. అవునా? సో మీరు చూస్తే వాళ్ళు చేసే వర్క్ చాలా డీప్గా ఉంటుంది. అది మామూలుగా అర్థం కాదు. చాలా తెలివి కలిగిన వాళ్ళకే అది అర్థం అవుతుంది. ఎస్ సార్. ఒక సైంటిస్టు ఒక పెద్ద E = mc² అని ఫార్ములా రాస్తే అది ఎంతమందికి అర్థమవుతుంది? దోస్ హు ఆర్ డీప్లీ ఇంటెలిజెంట్ దే విల్ అండర్స్టాండ్ దట్. మామూలు వాళ్ళకి E = mc² ఏంటి, లేకపోతే పైథాగరస్ థియరం ఏంటి, వాళ్ళకేం అర్థం కాదు. రైట్? సో ఇంటెలెక్చువల్ వర్క్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా సత్వగుణం యొక్క లక్షణం అని చెప్తారు. అవునా? కానీ అందులో 2 రకాలు ఉంటాయి. ఒకటి మటీరియల్ ఇంటెలిజెన్స్, ఒకటి స్పిరిచువల్ ఇంటెలిజెన్స్. మటీరియల్ ఇంటెలిజెన్స్ కూడా సత్వగుణం వల్లే ఉంది వాడి దగ్గర. ఇప్పుడు చూడండి, ఒక కవి ఉన్నాడు, గొప్ప గొప్ప పాటలు రాస్తారు. ఎంతోమంది కవులు, చాలా డీప్గా ఉంటాయి అవి, మామూలు విషయం కాదు. అవునా కదా? మరి తను అలాగే వచ్చింది ఆయనకి? లేదు కదా. తను డీప్ జీవితం గురించి చాలా డీప్గా ఆలోచిస్తేనే తనకి ఆలోచన వచ్చింది. తెలుగులో కూడా ఎన్నో ఎన్నో పాటలు ఉన్నాయి, అవి డైరెక్ట్గా భగవంతుడితో సంబంధం లేనటువంటివి. అయినా కానీ దే ఆర్ వెరీ వెరీ ఫేమస్ బికాస్ దే హ్యావ్ అ లాట్ ఆఫ్ ఫిలాసఫీ ఇన్ ఇట్. జీవితపు తత్వం గురించి ఉంది. సార్, ఇప్పుడు మీరు చూస్తే సత్యహరిశ్చంద్రుడు, ఆ కథ చాలా పురాతనమైనటువంటి కథ, పురాణాలలో ఉంటుంది. ఇట్స్ ఎ వెరీ వండర్ఫుల్ కథ. అక్కడ తను ఆఖరికి కాటి కాపరిగా మారిపోయాడు అనమాట. అవునా? మీకు అందరూ తెలుసు. అక్కడ తను ఆలోచిస్తున్నాడు జీవితం అంటే ఏంటి అనేది. ఎస్ సార్. తను ఎన్ని బ్యాక్ టు బ్యాక్ సెట్ బ్యాక్స్ అనుభవించాడు తన జీవితంలో. జస్ట్ నేను ఆ సత్యానికి కట్టబడి కట్టబడి ఉండాలనే ఆ యొక్క సంకల్పం వల్ల లిటరల్గా రోడ్డు మీదకి వచ్చేసారు. తన కాటి కాపురి అయినప్పటికీ తన కొడుకు చనిపోయాడు. ఆ, కొడుకు చనిపోతే భార్య కొడుకుని తీసుకుని శ్మశానం దగ్గరకు వచ్చింది. అయినా కానీ నన్ను అంటున్నాడు, ఇక్కడ ఫ్రీగా అలౌడ్ లేదు, డబ్బులు కట్టాలి నువ్వు, ఎందుకంటే నా నన్ను ఇక్కడ నియుక్తం చేసినటువంటి ఆ సేట్ ఎవరైతే ఉన్నారో అని అన్నారు, ఫ్రీగా ఇవ్వరాదు అనేది. ఎందుకంటే అంత సత్యానికి కట్టబడి ఉన్నటువంటి వాడు. ఆ, సో భార్య ఏడుస్తుంది, అరే నా దగ్గర డబ్బులు లేవు, మన పిల్లోడు వాడికి అంత్యక్రియ ఇది చేయాలని. అంటే అటువంటి ఇది ఎంత దారుణంగా అనిపించవచ్చు కదా. కానీ యాక్చువల్గా ఇది లోకానికి చాటి చెప్పడానికి ఈ యొక్క కథ జరిగిందనమాట. ఎవరైనా అనొచ్చు, ఇదేంటండి ఇంత ప్రాక్టికల్, ఇంత ఇంప్రాక్టికల్గా ఉంటారు ఎవరైనా. ఆ సందర్భం జరిగినప్పుడు అక్కడ అందరూ దేవి దేవతలు వచ్చారు. వాళ్ళందరూ వీళ్ళు అంతా కూడా వీళ్ళు మధ్య మధ్యలో వచ్చి వేరే వేరే కార్యాలు చేశారు కదా, వాళ్ళందరూ దేవి దేవతలు ఈయన్ని పరీక్షించడానికి వచ్చారు యాక్చువల్గా. వాళ్ళందరూ కూడా, వాళ్ళందరూ నువ్వు పరీక్ష పాస్ అయ్యావయ్యా. సో ఆ విధంగా. సో తను అక్కడ మంచి రిఫ్లెక్షన్స్, సత్యహరిశ్చంద్రుడి యొక్క పద్యాలు ఎన్నో ఉన్నాయి. అండ్ అందులో తిరమయి సంపదలెల్లా అని ఒక పద్యం ఉంటుంది. అక్కడ చాలా అద్భుతంగా తను జీవితం అంటే ఏంటి,
ఏది నా భార్య, ఎక్కడ నా కుమారుడు, నేను ఏకాకినేనా, సర్వజనులు ఏకా. ఇది అంటే పురాతన కాలంలో ఊర్లలో ఈ విధంగా భాగవత నాటకాలు చేసేటప్పుడు ఈ సత్య హరిశ్చంద్ర నాటకాలలో కూడా ఈ పద్యము చాలా వచ్చేదన్నమాట. సో అక్కడ తను చెప్తూ ఉంటాడనమాట. ఆ, అన్నదమ్ములు కానివ్వండి, తల్లిదండ్రులు కానివ్వండి, ఆలు బిడ్డలు అందరూ కూడా ఇక్కడ శాశ్వతము కాదు. ఆ, అక్కడ కర్మ సిద్ధాంతం గురించి కొంచెం మాట్లాడతాడు. ఇంకా ఈ లోకంలో ఉండే సంబంధాలు, ఇక్కడ ఉండే ధనము, ఆ, ఆ, ఎంత ఒక రాజే రోడ్డు మీదికి వచ్చేసాడనమాట. ఉమ్, ఆ విధంగా. సో ఇదంతా కాలానుకూలముగా నడుస్తుంది అని చెప్తారు. సో ఇదంతా కూడా ఒక మంచి ఫిలాసఫీ ఉంది ఇందులో. సో ఇంత మంచి ఫిలాసఫీ రాయడానికి ఒక వ్యక్తికి బుద్ధి కావాలి. అవునా? పిచ్చి పిచ్చి ప్రేమ పాటలు కూడా ఉంటాయి. అవునా? దానికి ఎక్కువ బుద్ధి అవసరం లేదు. బట్ టు థింక్ డీప్ అబౌట్ లైఫ్, టు అండర్స్టాండ్ ద టెంపరీ నేచర్ ఆఫ్ లైఫ్. ఇంకా నేను చాలా చూశాను, ఇటువంటి వాళ్ళు చాలా వేగంగా కూడా భక్తి మార్గాన్ని ఎంచుకుంటారు. బికాస్ దే హ్యావ్ సమ్ క్యూరియాసిటీ వాళ్ళ దగ్గర ఉంటుంది. జీవితం అంటే ఏంటి, ఎందుకు ఇలా ఉంది అనేది. ఎవరైతే అజ్ఞానంలో మునిగి ఉన్నారో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు బ్రింగ్ సచ్ పర్సన్. వాడు ఎప్పుడు టైం లేదు అంటాడు, ఇది అంటాడు. ఓ, భగవద్గీతలో ఫిలాసఫీ ఉందా, భగవద్గీతలో దుఃఖం గురించి చెప్పారా, మృత్యు గురించి చెప్పారా, వెరీ నైస్, ఐ వాంట్ టు లెర్న్. అలా అని చాలా మంది వచ్చి దే బికేమ్ వండర్ఫుల్ డివోటీస్ ఇన్ ద మూమెంట్ ఆల్సో. సో అందుకనే మీరు చూస్తే సత్వగుణము ఆధ్యాత్మిక ప్రగతి కోసం చాలా అనుకూలంగా ఉంటుంది. ఇట్ ఈస్ జస్ట్ నెక్స్ట్ డోర్ అనమాట. సో అందుకనే ఫిలాసఫర్స్ వీళ్ళందరూ ఈజీగా భక్తులయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. బిగ్ బిగ్ ఇంటెలెక్చువల్ పీపుల్. ఎస్ ఆర్ నో? ఇప్పుడు మీరు చూడండి, ప్రాక్టికల్ ప్రూఫ్ ఇస్కాన్ ఉంది, ఇంత పెద్ద సంస్థ ప్రభుపాదుల వారు స్థాపించారు. ఇఫ్ యు లుక్ ఎట్ ద పర్సంటేజ్ ఆఫ్ ద పీపుల్ హూ హ్యావ్ టేకెన్ ఇనిషియేషన్ ఇన్ ఇస్కాన్ కనెక్టెడ్, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ వెల్ టు డూ, హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్. అందుకనే బాహ్యంగా ఉండే వాళ్ళు చాలా మంది డౌట్ కూడా పడతారు, ఇంత ఎడ్యుకేటెడ్ ఏదో బిజినెస్ నడుస్తుందని. అవునా కదా? ఆ, ఇలా మీరు జనరల్గా ఏ సంస్థలో చూడరండి. యూ విల్ జనరల్ నాట్ ఫైన్. జనరల్గా ఒక సంస్థలో వేరే ఊర్లలో ఉండే వాళ్ళు, సాధారణమైన వాళ్ళు అందరూ కనెక్టెడ్గా ఉంటారు. ఇక్కడ కూడా ఉన్నారు, కానీ మ్యాక్సిమం పర్సంటేజ్ ఇఫ్ యూ సీ, దేర్ ఆల్ బిగ్ బిగ్ పీపుల్, ఐఐటిఎన్స్, ఐఐఎమ్స్, బిజినెస్ మ్యాన్, మొత్తం సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ నిండున్నారు ఇస్కాన్లో. మెనీ. సో ఎలా ఎలా వాళ్ళు ఇందులో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? బికాస్ దే ఆల్రెడీ హ్యావ్ అ లిటిల్ బిట్ ఆఫ్ సాత్విక్ మెంటాలిటీ, అండ్ దెన్ భగవద్గీత ఈజ్ ఓపెనింగ్ ద డోర్, సో దే టేక్ ఇట్ వెరీ ఈజీలీ. రైట్. సో ఆ విధంగా సత్వగుణం అనేది చాలా చాలా అనుకూలం. కానీ సత్వగుణం కూడా ఒక వ్యక్తిని బంధిస్తుంది. ఎందుకంటే సత్వగుణంలో ఉండేవాడు తను అక్కడి వరకే సాటిస్ఫైడ్గా ఉంటాడు. దట్ ఈస్ అనదర్ ప్రాబ్లం. తను ఒకవేళ ముందు క్యూరియాసిటీ ఉంటే మంచిది, కానీ ఇక్కడ కృష్ణుడు ఏం చెప్పారు, తను అనుకుంటాడు నేను ఇలాగే హాయిగా ఉన్నాను, నాకు ఎటువంటి ఆసక్తులు లేవు, నాకు జీవితం అంటే ఏంటో క్లారిటీ ఉంది, ఐఎమ్ హ్యాపీ లైక్ దిస్. సో ఆ విధంగా ఉండిపోతారు. సో దానివల్ల ప్రాబ్లం ఏంటి? మంచిదే కదా, దుఃఖరహితమైన జీవితం బ్రతుకుతున్నాడు, కానీ ప్రాబ్లం ఏంటి, మళ్ళీ జన్మం ఎత్తాల్సి వస్తుంది, దాని ద్వారా మోక్షం లభించదు. బహుశా తను ఊర్ధ్వలోకాలలోకి వెళ్ళొచ్చు. సత్వగుణంలో ఉన్నాడంటే బహుశా తను పుణ్యాలు చేస్తాడు, ఊర్ధ్వలోకాలకు వెళ్తాడు. మరి ఊర్ధ్వలోకాలకు వెళ్ళి కూడా కృష్ణుడు ఏం చెప్పారు, క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, ఆ, గతాగతం కామ కామ లభంతే. అటు ఇటు వెళ్ళి మళ్ళీ తిరిగి టైం వేస్ట్ అవుతుంది, మళ్ళీ ఇక్కడికి రావాలి. సో అందుకనే దిస్ ఈజ్ ఆల్సో బైండింగ్. సో ఏ విధంగా ఒక పాపము ఒక వ్యక్తిని బంధిస్తుందో పుణ్యము కూడా బంధిస్తుంది. పుణ్యం ఎలా బంధిస్తుంది? పుణ్యం ఒక వ్యక్తిని స్వర్గానికి తీసుకెళ్తుంది. స్వర్గానికి తీసుకెళ్ళి సో అక్కడ స్వర్గంలో ఉండే అనుభూతులన్నీ భోగించిన తర్వాత మళ్ళీ కింద పడిపోవాలి. సో అందుకని ఇది తాత్కాలికమైనటువంటి ఆనందము. రైట్. సో అలా ఇది సత్వగుణం గురించి ఇక్కడ చెప్పారనమాట. సో తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశం అనామయం సుఖసంగేన బధ్నాతి. బధ్నాతి అంటే బంధింపబడతాడు. ఇలా ఆనందంగా ఉంది లైఫ్. అందుకని ఎప్పుడెప్పుడు నేను చెప్పినట్టు రెండు సైడ్స్ ఉంటాయి కాయిన్కి. నేను చెప్పాను, ఫిలాసఫర్స్ డీప్గా ఉండేవాళ్ళు ఈజీగా భక్తి తీసుకుంటారు, చాలామంది తీసుకోరు కూడా. ఎందుకు? నాకు ఇదే బాగుందండి, హాయిగా ఉన్నాను, మంచి మంచి కవితలు రాస్తాను, పాటలు రాస్తాను, ఐఎమ్ వెరీ హ్యాపీ, భక్తి చేయండి అంటే నో, నాట్ ఇంట్రెస్టెడ్, దిస్ ఇస్ లైఫ్. అవునా? సో ఆ విధంగా. సో బట్ ఇన్ ఎసెన్స్ మనకి ప్రభుపాదుల వారు ఈ 4 నియమాలు ఎందుకు ఇచ్చారు? ఆ, ఇంకా రోజు జపం చేయండి ఎందుకు చెప్పారు? పొద్దున బ్రహ్మముహూర్తంలో లేవండి అని ఎందుకు చెప్పారు? సత్వగుణంలో ఉండే తిండి మాత్రమే తినాలి, నాన్ వెజ్ తినకూడదు, ఆనియన్ గార్లిక్ తినకూడదు, ఇవంతా ఎందుకు చెప్పారు? ఇదంతా చేస్తే ఏమవుతుంది, మనలో సత్వగుణ ప్రభావం పెరుగుతుంది, జీవన శైలిని బట్టి ప్రభావం పెరుగుతుంది. సత్వగుణం ప్రభావం పెరిగితే ఏమవుతుంది, స్పిరిచువల్ మ్యాటర్లు ఈజీగా అర్థమవుతాయి, జీర్ణమవుతాయి, స్పిరిచువల్ కాన్సెప్ట్స్, అనుభూతులు కలుగుతాయి. నేను ఈ శరీరం కాదు, ఇవన్నీ అనుభూతులు వస్తాయి మెల్లిమెల్లిగా. సో అందుకని సత్వగుణానికి రావడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్.
రైట్. అలా దాని తర్వాత రజోగుణం గురించి ఏం చెప్పారు? రజో రాగాత్మకం విద్ధి తృష్ణా సంగ సముద్భవ సముద్భవం. సో రజోగుణం ఏదైతే ఉందో అది ఎలా వస్తుంది? అన్లిమిటెడ్ తృష్ణ. తృష్ణ అంటే ఏంటి? తృష్ణ అంటే చాలా తీవ్రమైన భౌతిక కోరిక, మామూలు కోరిక కాదు, తీవ్రమైన కోరిక, హ్యాంకరింగ్ అంటారు. అవునా? సో తెలుగులో ఒక వర్డ్ ఉంది, ఏమంటారు? తాపత్రయపడుతున్నారని. తాపత్రయ, లైక్ ఫీలింగ్ దట్ హ్యాంకరింగ్. ఇది లేకుంటే నేను చచ్చిపోతాను అనేటువంటి ఫీలింగ్ వస్తుంది. సినిమాలలో కూడా డైలాగ్స్ మనం చూస్తాం, నువ్వు లేకుంటే నేను చచ్చిపోతాను. ఈ డైలాగ్ ఎవరైనా కొట్టారనుకోండి, ఇమ్మీడియట్లీ యూ అండర్స్టాండ్ దిస్ పర్సన్ ఈస్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై విచ్ గుణ? రజోగుణ. ఇది రజోగుణ లక్షణం. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ టు అండర్స్టాండ్. సో రజోగుణంలో ఒక వ్యక్తికి ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయబడిన విధంగా శ్లోకంలో కానీ తాత్పర్యంలో కానీ ధనం, జనం, సుందరి, ఈ మూడు చాలా చాలా తనకి ఫేవరెట్ అన్నమాట. సో ఎవరైతే ఈ మూడింటి వెనకాల పరిగెడుతున్నారో వాళ్ళు ఏ గుణం ద్వారా ప్రభావపడినట్టు లెక్క? ఏ గుణం వాళ్ళలో ఎక్కువ ఉన్నట్టు లెక్క? రజోగుణం. రజోగుణం. అవునా కదా? సో ప్రభుపదుల వారు ఫస్ట్ లైన్ చూస్తేనే అక్కడ మన మోడర్న్ జనరేషన్ వాళ్ళు కింద పడిపోతారు మూర్ఛపడి. ఒక లైన్ చదవండి అక్కడ, మీరే టెన్షన్కి వచ్చేస్తాడు. రజోగుణ ఇస్ క్యారెక్టరైజ్డ్ బై అట్రాక్షన్ బిట్వీన్ మ్యాన్ అండ్ ఉమెన్. అంతే. మనోళ్ళు ఫీల్ అయిపోతారు, ఇదేంటండి అని అంటారు. అవునా? సో దట్స్ వెరీ సింపుల్. ఒక పరస్త్రీ లేకపోతే పరపురుషుడిని ఎంజాయ్ చేయాలనే ఒక తీవ్రమైన కోరిక ఏదైతే ఉంటుందో, పురుష స్త్రీ మధ్యలో ఉండేటటువంటి ఆకర్షణ, సంభోగం చేయాలనేటువంటి కోరిక, అది దేనివల్ల పుడుతుంది? రజోగుణం వల్ల పుడుతుంది. సో ఎవరిలో అయితే రజోగుణం చాలా ఎక్కువగా ఉంటుందో అటువంటి వ్యక్తి ఇలాంటి కార్యాలు చేస్తూ ఉంటాడు, తన మనసులో ఇదే నడుస్తూ ఉంటుంది. అవునా కాదా? ఇంకా దాని తర్వాత ఇది సుందరి. ధనం, చాలా ధనం కావాలి, చాలా చాలా కోటీశ్వరుని అయిపోవాలి, బంగ్లాలు, డబ్బు, ఇలా మంచి బంగారం, ఇలా అన్ని వేళ్లల్లో ఒక బంగారం చైన్ వేసుకొని చూస్తాం ఎప్పుడెప్పుడు బయట, ఫోటో కూడా పెడతారు. ఇలా బంగారాలు ఉంటాయి. ఏం చేస్తున్నారు అసలు? అది చూస్తే నాకు నవ్వు వస్తుంది. వాట్ ఆర్ యూ డూయింగ్ మ్యాన్? ఎందుకు ఆ బంగారం, ఎందుకు ఆ ఫోటో? సరే నీకు, నువ్వు ఒక పొలిటీషియన్ విని ఒక మంచి ఒక సందేశం రాయి అక్కడ. అవునా కదా? ఒక మంచి సందేశం రాయొచ్చు ప్రజలకి అవసరపడేటటువంటి. బంగారం ఏంది, ఫోటో ఏంటి? వాట్ ఆర్ యూ ట్రయింగ్ టు డూ? వెరీ వెరీ అన్ఫార్చునేట్. అవునా కదా? సో బట్ దట్ ఈస్ రజోగుణ, బికాస్ అ పర్సన్ ఈస్ డ్రివెన్ బై అన్లిమిటెడ్ డిజైర్ ఫర్ అక్వైరింగ్ మనీ. ఇంకా మీకు మనీ సంగతి తెలుసు, అది ఎంత వచ్చినా కానీ తృప్తి కలగదు. రైట్. సో హిరణ్యకశ్యపుడు ఇటువంటి రజోగుణాన్ని ప్రదర్శించాడు. అవునా? సో తను ధనం, జనం, సుందరి మూడు కావాలి ఆయనకి. రైట్. సో ధనం వెనకాల ఎంత పడ్డాడంటే తను భూలోకం కాదు ముల్లోకాలకే అధిపతి అయ్యాడు. తను అనుకున్నాడు అందరికంటే హయ్యెస్ట్ ప్రాపర్టీ ఎవరి దగ్గర ఉంది? ఇంద్రుడి దగ్గర ఉంది. చలో ఇంద్రుడిని పట్టుకుందాం. ఇంద్రుడి దగ్గరకు వెళ్ళి సింహాసనం నుంచి తీసేసి నేను కూర్చుంటాను ఇక్కడ, ఇక్కడ ఉండే అప్సరలు అందరూ కూడా నాతో ఎంజాయ్ చేయాలి. సో అక్కడ ఆ ఉమెన్ని కూడా ఎంజాయ్ చేశాడు, అక్కడ ఉండే ధనాన్ని కూడా ఎంజాయ్ చేశాడు, మొత్తం ప్రాపర్టీ అంతా లాగేసుకున్నాడు. ఇంకా జనం, జనం అంటే ఫాలోవర్స్ కావాలి, అందరు నన్ను చూడగానే సెల్యూటు కొట్టాలి. సో మంత్రమంతా మార్చేశారు. ఓం హిరణ్యాయ నమః అనండి అని చెప్పారు అందరికీ. సో మొత్తం మంత్రం మార్చేశాడు. ఇంకో రూల్ కూడా మార్చేశాడు. ఏంటది? పాపం చేసేవాళ్ళు ఉన్నత లోకానికి వెళ్తారు, పుణ్యం చేసేవాళ్ళు అధోలోకాలకు వెళ్తాడు. ఆ రూల్ మార్చాడు. కెన్ యూ ఇమాజిన్? కెన్ సంబడి చేంజ్ ద రూల్? ఆయన మార్చాడు. సో పుణ్యాత్ములందరూ కూడా అధోగతి చెందుతున్నారు, పాపాత్ములందరూ కూడా ఉన్నతమైన స్థాయికి ఎదుగుతున్నారు. సూర్యుడిని కంట్రోల్ చేశాడు తన ఐబ్రోస్ మూమెంట్తో. వేడి వేడి పెరుగుతుంది, తగ్గించు. సూర్యుడు అక్కడ భయపడిపోయి తను వేడి తగ్గించాడు. అటువంటి కంట్రోలర్షిప్ మెంటాలిటీ ఎవరికైతే ఉంటుందో అది ఎందువల్ల వస్తుంది? రజోగుణ ప్రభావం వల్ల వస్తుంది. అవునా? సో దేర్ ఫర్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం భక్తి చేస్తున్నప్పటికీ ఈ గుణాల ప్రభావం మన మీద కంప్లీట్గా పోదు. అవునా? సో అందుకనే మనం కొంచెం అబ్జర్వింగ్గా ఉండాలి. ఎప్పుడప్పుడు భక్తిలో వచ్చి కూడా రజగుణ ప్రభావం వచ్చేస్తే ఏమవుతుంది? అది భక్తి జీవితంలో ప్రవేశిస్తుంది. నేనెంత గొప్ప భక్తుడిని అందరికీ తెలియాలి, నాకు ఈ రకంగా ఫాలోవర్స్ కావాలి ఇప్పుడు. అవునా కదా? సో ఆ విధంగా, సో ఇట్ ఈస్ వెరీ వెరీ డేంజరస్ అండ్ వన్ షుడ్ బి ఫుల్లీ కేర్ఫుల్ నాట్ టు గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్.
దాని తర్వాత తమో గుణం గురించి మాట్లాడారు. సో తమో గుణం ఆ, దేని ద్వారా క్యారెక్టరైజ్ అవ్వబడింది? చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. తమో గుణం అంటేనే కంప్లీట్ అంధకారము, అజ్ఞానము. హ్మ్. సో తమో గుణంలో ఉండే వాళ్ళల్లో ఒక లక్షణం ప్రభుపాదుల వారు చెప్పారు. కోర్స్ కృష్ణుడు చెప్పినటువంటి పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అందులో రజోరాగాత్మకం విద్ధి తర్వాత వచ్చే శ్లోకము. అజ్ఞానజం అంటే అజ్ఞానము ద్వారా పుట్టినటువంటిది. అవునా? ఇది తమో గుణము. ఆ, జం అంటే పుట్టింది, అజ్ఞానజం అంటే అజ్ఞానం ద్వారా. ఇంకా మోహనం, మోహనం అంటే మోహిస్తుంది ఒక వ్యక్తిని. సో మోహింపజేయడం అంటే ఏంటి? ఉన్నది కూడా లేనట్టుగా అనుకోవడము, లేనిది ఉన్నట్టుగా అనుకోవడం, దట్ ఈస్ భ్రమ మోహం. భ్రమ కల్పించడం. భ్రమ. భ్రమ కల్పించడం. కరెక్ట్, భ్రమ కలిగిస్తుంది. అవునా కదా? ఇంకా దాని తర్వాత ఆ, ప్రమాద. ప్రమాద అంటే పిచ్చి. అవునా? తెలుగులో ప్రమాదం అంటే ఏంటి? డేంజర్. అవునా? సంస్కృత్ మీనింగ్ ఇస్, కొన్ని సంస్కృత్ వర్డ్స్ తెలుగులో కొంచెం మీనింగ్ వేరుగా ఉంటాయి. ఓవర్ టైమ్ మేబీ ఇట్ గాట్ ఇన్ఫ్లుయెన్స్డ్ ఆర్ సంథింగ్, బట్ ప్రమాద, ద మీనింగ్ ఆఫ్ ఇట్ ఇస్ పిచ్చి. Hmm. ఇంకా ఆలస్య. ఆలస్య అంటే సేమ్, మనలో కూడా సేమ్. ఆలస్య అంటే ఏంటి? బద్ధకస్తులు. అవునా? బద్ధకం అన్నమాట. ఎవరు చేస్తారులేండి. తర్వాత ప్రోక్రాస్టినేషన్, లేజీనెస్ అని కూడా ఇంగ్లీష్లో అంటారు. ఓకే, నిద్రాభిహి. ఇంకా అటువంటి వ్యక్తికి నిద్ర అంటే చాలా చాలా ఇష్టం అన్నమాట. సో ఎవరికైతే ఎప్పుడు కూడా ఏమీ చేయకుండా జస్ట్ నిద్రపోదామండి, బాగుంటుంది, హాయిగా ఉంటుంది. సో రోజుకి 8 గంటలు 10 గంటలు నిద్రపోయేవాళ్ళు, ఇటువంటి వాళ్ళు తమోగుణ ప్రభావం వల్ల వాళ్ళు అలా ప్రవర్తిస్తున్నారు అనమాట. వాళ్ళలో తమోగుణం పెరిగింది. సో తమోగుణం వాడు ఇనిషియేటివ్స్ తీసుకోవాలనే కోరిక ఉండదు. నడుస్తుంది ఏదో, ఎందుకు చేయాలండి, పర్వాలేదు, జస్ట్ పడుకుందాం. సో చాలామంది, ఒక ప్రాక్టికల్ అబ్జర్వేషన్ ఏంటంటే, చాలామంది రిటైర్మెంట్ తీసుకుంటారు. ఓకే, చూడండి, రిటైర్మెంట్కి ముందు మీరు ఆ, నిద్రపోయే అవకాశమే లేదు, కష్టపడాలి. అవునా? ఎవ్రీ వన్ ఈజ్ వర్కింగ్ హార్డ్. పిల్లలు ఉన్నారు, వాళ్ళ చదువులు ఉన్నాయి, వాళ్ళ పెళ్ళిళ్ళు ఉన్నాయి. యూ కెనాట్ ఈవెన్ యూనో రిలాక్స్ ఫర్ సమ్ టైమ్. 2-3 రోజులు లీవ్ తీసుకుంటే చాలా, అంతేగా మళ్ళీ పరిగెడుతూ ఉండాలి. లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ కాంప్లికేషన్స్. కానీ రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత ఒక వ్యక్తి కంప్లీట్లీ అనదర్ సైడ్కి వెళ్ళిపోతాడు. ఇక మొత్తం తామసిక లైఫ్ స్టైల్ స్టార్ట్ అయిపోతుంది. తను ఏ పాజిటివ్ యాక్టివిటీ ఉండదు, నిద్రపోవడము, టీవీ చూడడం, అంతే. కంప్లీట్ తన జీవితమే టీవీ అయిపోతుంది. దాన్నే మోహనం అంటారు. మీరు వాస్తవం లేనటువంటి ప్రపంచంలో జీవిస్తున్నారు, అది టీవీ. ఆ, దాన్నే మోహనం అంటారు. సో సో రిటైర్మెంట్ తీసుకున్నది రిలాక్స్ అవ్వడానికి కాదు. రిటైర్మెంట్ తర్వాత ఆధ్యాత్మిక కార్యాలు పెరగాలి, తీర్థయాత్రలకు వెళ్ళాలి, భక్తి చేయాలి, జపం చేయాలి, ఆ, భక్తుల సేవ చేయాలి, ఇది చేయాలి, రైట్? సో ఆ విధంగా తమో గుణం ఎవరినైనా ఎప్పుడైనా పట్టించుకోవచ్చు. సో తమో గుణం వాడికి చాలా చాలా నిద్రపోవాలని కోరుకుంటుంది, ఏం చేయాలని అనుకోడు. రజోగుణం వాడు అపోజిట్, వాడికి నిద్ర పట్టడు. వాడు ఎంత మెంటల్గా డిస్టర్బ్ ఉంటాడని నిద్రే రాదు. నాకు చాలామంది చెప్తూ ఉంటారు. ఇవాళైనా కొలీగ్ ఉన్నాడు అనమాట, తను చెప్తున్నాడు. నిన్న నాకు ఫోన్ చేశాడు. సో 9:45, 9:50 అలా. సో ఫోన్ ఎత్తలేదు. సో అరే ఫోన్ ఎత్తట్లేదు, నేను ఆల్రెడీ పడుకున్నాను. వాజ్ షాక్డ్. 9:45 పడుకున్నావు, వాట్ ఆర్ యూ స్పీకింగ్? టెన్షన్లోకి వచ్చేసాడు. నేను డైలీ అలాగే పడుకుంటానని. నాకు 12 దాకా నిద్ర రాదు, ఏమైనా చేయను, నాకు నిద్ర రాదు అని అంటున్నాడు అనమాట. సో ఆ విధంగా అని వై, అరే ఏదో ఒకటి నడుస్తుంటుంది ఆలోచనలు, ఎన్ని టెన్షన్లు ఉన్నాయి లైఫ్లో. సో వాట్ హ్యాపెన్స్, ఇది ఒక పర్సనల్ రియలైజేషన్ షేర్ చేయాలనుకున్నాను. అండ్ మెనీ డివోటీస్ ఆస్ దిస్ క్వశ్చన్ ఆల్సో. ఒకసారి మొన్న ప్రోగ్రాంలో రాధేశ్యామ్ ప్రభు కూడా ఈ ప్రశ్న అడిగారు అనమాట ఒకరు. ఇది ఎస్పెషలీ గృహస్థస్కి ఒక ఛాలెంజ్ ఉంటుంది. ఎవరైతే సన్యాస మార్గం, బ్రహ్మచారి మార్గంలో ఉన్నారో, దే మే నాట్ బి వెరీ మచ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై దిస్ ప్రాబ్లమ్. సో ఆ ప్రాబ్లం ఏంటంటే, ప్రభుజీ ఏమన్నారు, ప్రభుజీ ఇప్పుడు రోజంతా ఆఫీస్ పని చేసాము, అదే చేసాము, ఇది చేసాము, దాని తర్వాత రాత్రి పడుకోవాలని అనుకుంటే వాట్ హ్యాపెన్స్, మైండ్లో అదే నడుస్తూ ఉంటుంది, యాంగ్జైటీ. అండ్ ఎస్పెషలీ ఇఫ్ ద ప్రాబ్లమ్ ఈజ్ నాట్ సాల్వ్, ఇంకా పెండింగ్ ఉంది, ఇదేలా అదేలా, ఆ యాంగ్జైటీ నడుస్తూ ఉన్నందువల్ల నిద్ర పట్టదు. పడితే కూడా చాలా సమయం పడుతుంది నిద్ర రావడానికి. సో వై దిస్ హ్యాపెన్స్? అండ్ ఇట్ హ్యాపెన్స్ లైక్ సమ్ టైమ్స్ ఇఫ్ యూర్ ఫుల్ డే మీరు ఒకే పని చేస్తున్నారు అనుకోండి, అండ్ యూఆర్ ఫుల్లీ ఇంటూ ఇట్, రాత్రి నిద్ర పట్టడం చాలా డిఫికల్ట్ అవుతుంది.
బికాజ్ యువర్ బాడీ, ఆల్దో యువర్ బాడీ ఈస్ టైర్డ్ బట్ ద మైండ్ ఈస్ హైపర్ యాక్టివ్. చూడండి, నిద్ర రావాలంటే రెండు కూడా టైర్డ్ అయిపోవాలి. ఏంటది? బాడీ కూడా మైండ్ కూడా. మైండ్ కూడా అనుకోవాలి, ఇక అయిపోయింది ఇవాళకి క్లోజు, రేపు మళ్ళీ ఆన్ చేస్తాను థింకింగ్, ఇప్పుడు పడుకోవాలి, అప్పుడే నిద్ర వస్తుంది. అదర్వైజ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్. మైండ్లో నడుస్తూ ఉంటే ఇట్ ఈస్ వెరీ, అందుకని చూడండి, అంతా బాగా నడుస్తుంది, అకస్మాత్తుగా ఏదైనా మధ్యాహ్నం ఏదైనా గొడవ జరిగింది, మిమ్మల్ని అవమానించారు అనుకోండి, అప్పుడు రాత్రి నిద్ర పట్టదు. అవునా? ఎందుకు? బికాస్ ద మైండ్ ఈజ్ యాక్టివ్. ఆ మైండ్లో అదే రిపీట్ అవుతుంది, నిన్ను అవమానించారు అనేది. ఎస్ ఆర్ నో? సో వై దిస్ హ్యాపెన్స్ అండ్ వాట్ ఈస్ ద సొల్యూషన్ టు దిస్? ఫస్ట్ థింగ్, దిస్ ఈస్ బికాస్ ఆఫ్ ద రజోగుణ ప్రభావం. ఓకేనా? వై? ఫస్ట్ రీజన్, దీనికి సొల్యూషన్ ఏంటి? మనం ఎంత కష్టపడినా, ఎంత ఆఫీస్ పని చేసినా, 10 ప్రోగ్రాంలు చేసినా, రాత్రికి 9:30 అయినప్పుడు యూ షుడ్ బి లైక్ కంప్లీట్లీ డిస్కనెక్టెడ్ ఫ్రమ్ ద వరల్డ్. రాయశం ప్రభు, యూ షుడ్ డ్రాప్ ఆన్ ద బెడ్ లైక్ అ డెడ్ బాడీ. అలా పడుకోవాలన్నమాట. ఆ, అప్పుడు క్వాలిటీ నిద్ర వస్తుంది. అప్పుడు ఏమవుతుంది? అడ్వాంటేజ్ ఏంటి? పొద్దున 4:30కి లేవచ్చు. దట్ ఈస్ ద హోల్ ఐడియా. అప్పుడు లేవకపోవడం కారణం ఇదే, రాత్రి డిలే అవుతుంది. సో ఫస్ట్ నా పర్సనల్ రియలైజేషన్ చెప్తున్నాను, బికాజ్ ఐ ఆల్సో ఫేస్డ్ ఇట్. ఐ హ్యావ్ సీన్ దిస్. లైక్ 2014లో కనెక్ట్ అయ్యాను. ఐ వాస్ డూయింగ్ వెరీ సో మచ్ ఆఫ్ హార్డ్ వర్క్ ఇన్ ద ఆఫీస్, రైట్? 8 గంటల దాకా పని చేయడం అంతా. దెన్ ఐ యూస్ టు స్లీప్. పొద్దున్న లేచి చాంటింగ్ చేయాలని 10 o'clock పడుకుంటే నిద్ర రావట్లేదు. ఆ ఆలోచన, ఈ ఆలోచన, ఆ కోడ్లో బగ్ ఉంటే ఏంటి, రేపు ప్రొడక్షన్లో ఏం రిలీజ్ చేయాలి, మేనేజర్కి ఏం చెప్పాలి, అది వర్కౌట్ అవ్వకపోతే ప్లాన్ బి ఏంటి, ఇదే నడుస్తుంది. సో టైం చూస్తే 11:30 అయింది. కెన్ యూ బిలీవ్? 11:30 దాకా నిద్రపట్టలేదు. 1.5 hour ఐమ్ జస్ట్ థింకింగ్. మళ్ళీ లైట్స్ ఆఫ్ ఉన్నాయి, అన్నీ ఆఫ్ ఉన్నాయి. ఐఎమ్ నాట్ గెటింగ్ స్లీప్, రైట్? సో వన్ రియలైజేషన్ ఐ హ్యావ్ ఇస్, ఫస్ట్ పాయింట్, వీ షుడ్ నాట్ బి అటాచ్డ్ టు ద రిజల్ట్. ఎప్పుడైతే రిజల్ట్కి అటాచ్ అవుతామో అప్పుడే యాంగ్జైటీ పెరుగుతుంది. దిస్ ఐ హ్యావ్ పర్సనలీ సీన్. అది ఆఫీస్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఒక మాట మనం ఖచ్చితంగా మన జీవితంలో తీసుకోవాలండి. రిజల్ట్స్ ఆర్ నాట్ ఇన్ అవర్ కంట్రోల్. డోంట్ వరీ అబౌట్ ద రిజల్ట్. మహా అయితే ఏమవుతుందండి? మహా అయితే ఆ వర్క్ సక్సెస్ఫుల్ అవ్వదు, మేనేజర్ 2 తిడతారు, జాబ్ పోతుంది, దాట్స్ ఇట్. డోంట్ టేక్ టెన్షన్. టెన్షన్ వల్ల సాల్వ్ అవ్వదు. సో డోంట్ బి అటాచ్ టు ద రిజల్ట్. సో కృష్ణ తెలుసు ఇది వెరీ క్లియర్లీ, కర్మణ్యేవ అధికారస్తే మా ఫలేషు, క్లియర్గా చెప్పాము. అయినా కానీ అది ఎప్పుడిప్పుడు మనకు దిగదు. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ ఐ వాంటెడ్ టు టెల్. ఇంకా సెకండ్ ఏంటో తెలుసా? మనము కంట్రోలర్లము అని అనుకున్నప్పుడే మనకు ఆ టెన్షన్ వస్తుంది. నేను కంట్రోలర్ని కాదండి, నేనేం చేయలేదండి, వర్క్ అయితే చేశాను, అది అవుతుందా లేదో నాకు తెలియదండి, రేపు పొద్దున్న చూస్తానండి, థ్యాంక్ యూ. నేను కంట్రోలర్ని కాదు, కృష్ణుడు కంట్రోలర్, నేను సేవకుడిని. వెన్ యూ థింక్ యు ఆర్ ద కంట్రోలర్, దెన్ యూ బికమ్ యాంగ్జియస్. సో వన్ షుడ్ కంప్లీట్లీ గివ్ అప్ దిస్ కంట్రోలర్ మెంటాలిటీ. అండ్ దేర్ ఫార్ వాట్ ఎవర్ వీ డూ, ఆఫర్ ఇట్ టు కృష్ణ, లివ్ ఇట్ టు కృష్ణ. ఐఎమ్ నాట్ నెగ్లెక్టింగ్ ఇట్. టుమారో మార్నింగ్ ఐ విల్ చెక్, నాట్ నౌ, బికాస్ నౌ ఐ కాంట్ చేంజ్ ద వరల్డ్ ఓవర్ నైట్. సో ఇట్స్ ఓకే, స్టాప్ ఇట్. ఇది. అండ్ మూడవది, జీవితపు లక్ష్యాన్ని మర్చిపోకూడదు. మనం పని చేస్తున్నది పొట్ట నింపుకోవడం కోసం. లెట్స్ బి క్లియర్ అబౌట్ ఇట్. ఇదేదో మన జీవితంలో ఏదో ఉన్నతమైన సాధించే లక్ష్యం కాదు. సో దాన్ని అంత సీరియస్గా దాని స్థానం దానికి ఇవ్వాలి, అంతే. అవునా కదా? అసలైన స్థానం దేనికి ఇవ్వాలి? కృష్ణుడికి ఇవ్వాలి. ఎందుకంటే జీవితం నేను బ్రతికేదే కృష్ణుడి కోసం, జాబ్ కోసం కాదు. సో ఈ విధంగా దీస్ ఆర్ సమ్ ఫ్యూ థాట్స్ ఐ హ్యాడ్, బేస్డ్ ఆన్ విచ్ యూ కెన్ గెట్ అ వెరీ యాంగ్జైటీ ఫ్రీ స్లీప్. ఓకే, అండ్ దెన్ యూ కెన్ ఆల్సో కనెక్ట్ విత్ కృష్ణ బెటర్. సో దీస్ ఆర్ సమ్ థాట్స్ ఐ వాంట్ టు షేర్. సో సమయం అయిపోయింది. అందరు ధన్యవాదాలు. ఇవాళ 3 శ్లోకాలు మనం చూసాం. రేపటి క్లాస్లో మళ్ళీ కంటిన్యూ చేద్దాం. సో సమ్ క్వశ్చన్స్ ఐ కెన్ టేక్ ఇన్ టుమారోస్ క్లాస్. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇప్పుడు రీడింగ్